అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుతున్నాయి. మండే ఎండ దాటికి జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. బగ్గుమంటున్న ఎండల కారణంగా జనజీవనం అతలాకుతలం అవుతోంది. వారం 10 రోజులుగా ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. విపరీతమైన దాహార్తితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మూగ జీవాలు తాగునీటి కోసం తహతహలాడుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. గత వారం 10 రోజుల నుంచి ఎండలు గరిష్ట స్థాయిలో ఉండడంతో అయితే జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని చెప్పవచ్చు. ఉదయం 8 గంటల నుంచే బాణుడు తన ప్రతాపాన్ని అయితే చూపిస్తున్నాడు. ఉదయం పూట బయటికి వెళ్ళి మధ్యాహ్నం ఇంటికి రావడంతో అయితే అలసిపోయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంట్లో ఉక్కపోత మరియు వడగాలులతోటి అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఇబ్బందులు అయితే పడుతున్నారు. గత 4 రోజులుగా చూస్తే ఉష్ణోగ్రతలు అయితే మరింత గరిష్ట స్థాయిలో చేరాయి. 46 డిగ్రీల ఉష్ణోగ్రతలతో అయితే పని చేయాల్సిన వస్తుందని ఇక్కడ ఉన్న వారైతే చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తే ఇప్పటికే వడదెబ్బతో మృత్యువాత పడిన వారు ఉన్నారు. ఏదేమైనా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండల తీవ్రతతో అయితే ఇటు పని చేయలేకపోతున్నారని అంటున్నారు. దీనికి సంబంధించి మనం కొంతమంది ఉన్నాం, వారిని అడిగి తెలుసుకుందాం. అది చెప్పండి, అసలు ఎట్లుంది ఈ జిల్లాలో, అసలు వేడి ఎట్లా ఉంది? పొద్దున ఆయన మీద అయితే చాలండి. ఈ దేవుడు ఎట్లా కరుణిస్తాడో, మమ్మల్ని బతకనిస్తాడా, బతకనిడా, పని చేయనిస్తాడా, చేయనియాడా, ఎట్లా తీవ్రత ఉన్నదంటే మంచినీళ్ళు లాగా బతకాలి బస్, అంతే. తినలేకపోతున్నాం. పని చేయాలంటే కూడా వెనక ముందు అవుతుంది, మాకు ప్రాణాలంతా పోయినట్టు అవుతున్నాయి. ఇక అది గతంలో ఎండ తీవ్రత ఇలా ఉందని ఎప్పుడన్నా మీరు నాకు తెలిసినంత మట్టుకైతే నా వయసు వచ్చేసి 50 సంవత్సరాలు. ఇటువంటి ఎండలు అయితే నేను చూడలేను ఇప్పటిదాకా. ఈ ఎండలకు తట్టుకునే వాళ్ళకైతే వాళ్ళకు శతకోటి దండాలు. ఏదైతే ఎండల్లో పని చేయలేకపోతున్నాం, దీనికి సంబంధించి గత 50 సంవత్సరాల నుంచి అయితే ఇట్లాంటి ఎండలు చూడలేదంటున్నారు. దీనికి సంబంధించి మరికొంతమంది ఉన్నారు. అని చెప్పండి, ఎట్లున్నది అసలు పని చేసుకోవడానికి ఇబ్బంది అసలు ఏ విధంగా ఉంటుంది? ఇబ్బంది ఏంటిది, ఎండలు బాగా ఇబ్బందికరంగా బాగున్నాయి. పని చేయడానికి కష్టం ఉన్నది. పోదామన్నా కూడా ఎవరు అసలు లేబరు పనికి కూడా వస్తారు. వీళ్ళు చేద్దామంటే లేబర్ కూడా పోతే ఇప్పుడు అక్కడికి పోయి తెచ్చిన రానన్నారు. ఇద్దరితో చేయించుకుంటాను పని, ఎవరు వస్తలేదు. అది ప్రాబ్లం. మీరు 8 గంటల నుంచే ఎండ 7 గంటల నుండే స్టార్ట్ అవుతుంది ఎండ. 7 గంటల నుండి స్టార్ట్ ఎండ. ఎండ అంటే మంచి నీళ్ళు తాగుడే ఉండుడే, అంతే. కూల్ నీళ్ళు తెచ్చుకొని తాగుతాను, అంత వేడైతే అవి కూడా. అది ఉదయం 7 గంటల నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. ఏదేమైనా కూడా పని చేయలేని పరిస్థితిలో ఉందని అయితే ఇక్కడ ఉన్న వారు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇటు ఎండల ఉపశమానికైతే నీరు తాగినా కూడా దొరకడం లేదు. కనీసం మేము దూర ప్రాంతాల నుంచి తెచ్చుకోవాల్సి వస్తుందని అయితే అంటున్నారు. దీనికి సంబంధించి మరికొంతమంది ఉన్నారు. అన్న ఎట్లున్నా చెప్పు, అసలు పని చేయాలంటే ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా ఎండ ఎట్లున్నది? ఇట్లా పొద్దున్న నుంచి ఎప్పుడన్నా ఉండే ఇట్లా ఎండలు? ఎప్పుడు లేకుండా ఈ సంవత్సరం ఇంత ఎండలు ఉన్నాయి, అంతే. ఏదైతే ఎండల ప్రభావంతో అయితే పని చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నానని అయితే ఇక్కడ ఉన్న వారు చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఎండలకు ఉపశమనం పొందడానికైతే అన్ని ఏర్పాట్లు చేసినా కూడా చేయలేని పరిస్థితి ఉందని అయితే చెప్తున్నారు. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటు అదేవిధంగా ఇటు సింగరేణి ప్రాంతంలో అయితే భూగర్భ గనులలో అయితే కూడా ఎండ తీవ్రతతో అయితే హాజరు శాతం తగ్గిపోతుందని అయితే ఇటు అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నదీ పరివాహక ప్రాంతాలు ఏదైతే పెనుగంగ పరివాహక ప్రాంతాలలో కూడా నీటి మట్టం తగ్గిపోయి ఇప్పటికీ అక్కడ ఉన్న నీటి నిల్వలు అయితే తగ్గిపోయాయి. దీనికి సంబంధించి ఎడారి ప్రాంతంగా మారిపోయిందని అయితే చెప్తున్నారు. రానున్న రోజుల్లో నీటి ఎద్దడి కూడా కష్టంగా మారుతుందని అయితే అక్కడ ఉన్న ప్రజలు అయితే చెప్తున్నారు. ఏదేమైనా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండ తీవ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ సతీష్తో చంద్రశేఖర్,